అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు లేవు. ధనిక పేద తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ ఒక్కటే. అందరికీ అన్నం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణాదేవి మనందరికీ తెలుసు. అయితే నిజంగా ఆ దివిలో ఉండే అమ్మవారు ఎలా ఉంటారో మనకి తెలియదు. కానీ ఈ భువిలో మాత్రం అన్నపూర్ణాదేవి ఒకప్పుడు నిజంగానే ఉండేది. ఆకలితో ఉన్నవారు అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంటే చాలు ఆమె ఎంతో ఆప్యాయంగా వంట చేసి వడ్డించేది. ఆ మహనీయురాలు మరెవరో కాదు, తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన డొక్కా సీతమ్మ గారు. ఈవిడ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్నం వడ్డించేటప్పుడు ఆమె చూపించిన తల్లి ప్రేమను తిన్న ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. కడుపు నింపడమే కాకుండా వారికి దుప్పట్లు బట్టలు కూడా ఇవ్వగలిగిన ఔదార్యవతి ఈ డొక్కా సీతమ్మ గారు. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు ఈవిడ. నేటి తరంలో ఉన్న మనందరం ఈ సీతమ్మ గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని నిమిషాలు కేటాయించి ఈ తల్లి గొప్పతనం కోసం వినండి. విన్నాక మీకు కూడా అనిపిస్తుంది ఈవిడ దేవత అని. అవి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజులు. ఈ నిజ కథ 1845 కాలం నాటిది. ఆ కాలంలో ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్లాలంటే ఎద్దుల బండ్ల మీదే ప్రయాణించేవారు. గమ్యం చేరుకోవడానికి కొన్ని రోజుల వ్యవధి పట్టేది. మార్గం మధ్యలో ఆకలి వేస్తే అన్నం దొరక్క చాలా ఇబ్బంది పడేవారు. ఆ కాలంలో ఇప్పటిలాగా హోటల్స్ ఉండేవి కాదు. కొంతమంది ధర్మదాతలు నిర్మించిన సత్రాలు ఉన్నప్పటికీ అవి కొంతమందికి మాత్రమే ఉపయోగపడేవి. ఎందుకంటే ప్రతి సత్రానికి ఒక గుమస్తా ఉండేవాడు. అతని దయాదాక్షణ్యాల మీదే సత్రం నిర్వహించబడేది. ఆ గుమస్తా ఉదయం కొద్దిసేపు మాత్రమే చీటీలు రాసేవాడు. ఆ చీటీలు రాయడం పూర్తి అయిన తరువాత 12 గంటలకో లేదా రాత్రి ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు. అది కూడా చీటీ ఉన్నవారికి మాత్రమే. మిగిలిన సమయాల్లో వచ్చిన వాళ్ళని లేదని చెప్పి తిరిగి పంపించేసేవారు. చీటీ లేకుండా ఎవరైనా సత్రానికి వెళ్లి అడిగినా ఆ గుమస్తాలు వాళ్ళని అవమానించి పంపేసేవారు. దీనితో చాలా మంది ఆ సత్రాలకు వెళ్లాలంటే భయపడేవారు. అలా పస్తులతోనే ప్రయాణించడం మేలు అని అనుకునేవారు. పెద్దవాళ్ళైతే ఏదోకలా తట్టుకున్న చిన్నపిల్లలు మాత్రం చాలా విలవిలలాడేవారు. అలాంటి సమయంలో అన్నపూర్ణాదేవిలా ఆదుకుంది ఆమె. మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని డొక్కా సీతమ్మ గారు. ఎంతమంది వచ్చినా లేదు కాదు అనకుండా స్వయంగా ఆవిడే తన హస్తాలతో వంట చేసి ఎంతో ఆప్యాయంగా వడ్డించేది. మొదటిగా డొక్కా సీతమ్మ గారి జీవితం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో ఈమె జన్మించింది. తండ్రి గారి పేరు అనుపింది భవానీ శంకర్, తల్లి గారి పేరు నరసమ్మ. సీతమ్మ గారి తండ్రిని ఊర్లో అందరూ బువ్వన్న అని పిలిచేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ భోజనం పెట్టేవారు. అటువంటి తండ్రి గారికి కూతురులా జన్మించిన సీతమ్మ గారికి అన్ని వారి లక్షణాలే వచ్చాయి. ఆ రోజుల్లో ఆడవాళ్లు చదువుకోకూడదు అనే సిద్ధాంతం ఉండేది. అందుకే సీతమ్మ గారు ఏమీ చదువుకోలేదు. బాల్యంలో సీతమ్మ గారికి తల్లిదండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నింటినీ నేర్పించారు. కానీ దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే సీతమ్మ గారికి తల్లి మరణించింది. దాంతో ఇంటిని చక్కదిద్దే భారమంతా సీతమ్మ గారి మీదనే పడింది. అయినా కూడా ఆవిడ ఇంటి పనిని చాలా చక్కగా నిర్వర్తించేది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలను లంక గ్రామాలు అని అంటారు. అంటే నదికి పక్కన ఏర్పడ్డ గ్రామాలు. ఆ గ్రామాలకి వరదలు వస్తే మునిగిపోతాయి. అటువంటి గ్రామమే లంకల గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులు అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడు మాత్రమే కాదు, పెద్ద రైతు కూడా. వీటన్నింటికంటే మించి మంచి వేద పండితుడు. ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకర్ గారు గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకర్ గారింటికి వెళ్లి ఆ పూట వారి ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ గారు చూపించిన ఆదరాభిమానాలకు ఆయన సంతృప్తి చెందాడు. పరమానందభరితుడయ్యాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది. ఆయనకు జ్యోతిష శాస్త్రంలో కూడా పట్టు ఉండడం వల్ల ఇద్దరి జాతకాలు చూసుకుంటే సరిగ్గా సరిపోయాయి అని ఇంకా సీతమ్మ గారినే పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బువ్వన్న గారు సీతమ్మను డొక్కా జోగన్న గారికి ఇచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు.
సీతమ్మ గారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదార గుణం, దాతృత్వం రోజు రోజుకు పెరగసాగాయి. జోగన్న సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఆప్యాయత, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. లంక గ్రామాలకు చేరుకోవాలంటే ఆ కాలంలో పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్న గారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండడం చేత చాలా మంది ప్రయాణికులు వారి ఇంటి భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిథులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయటం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు భావించేవారు. సీతమ్మ గారు ఎవ్వరికీ కాదు లేదు అనకుండా వచ్చిన వారికి అన్నం పెట్టడంతో కొద్ది రోజుల్లోనే ఆమె పేరు ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా మారుమోగింది. వచ్చిన వారందరికీ భోజనం చేసిన తర్వాత చల్లని మజ్జిగను కూడా ఇచ్చేది. రోజులో ఈ సమయం ఆ సమయం అనే మాట లేకుండా 24 గంటలు వచ్చిన వారందరికీ వండి వడ్డించి వారి ఆకలి తీరిన తరువాత మాత్రమే పంపించేవారు. ఇలా ఎన్నో ఏళ్లుగా చెయ్యడం వల్ల చివరికి ఆమె ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. ఈ విషయం ఆవిడ భర్తకి తెలియనివ్వలేదు. ఎందుకంటే మళ్ళీ తనని ఈ పని చెయ్యనివ్వరని. కానీ ఆమె క్రమంగా చిక్కిపోవడం చూసిన జోగన్న ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు. కానీ అతిథులకు అన్నానికి ఇబ్బంది అవుతుంది అని, అంతా బాగానే ఉంది అని అబద్ధం చెప్పేవారు. దీంతో ఇంకా జోగన్న గారు సీతమ్మ గారికి వంట పనిలో సహాయం చేయడానికి కొంతమంది వంట బ్రాహ్మణులను పెట్టారు. వారే వండి వడ్డిస్తారని చెప్పారు. కానీ సీతమ్మ గారే స్వయంగా వడ్డించేవారు. కొసరి తల్లిలాగా పెట్టేవారు. ఒక గదిలో కుండను పెట్టి అందులో చద్దన్నం నిండుగా నింపి ఏ అర్ధరాత్రి ఎవరు వచ్చినా ముందుగా ఆ అన్నం పెట్టి వారి ఆకలి కొంచెం చల్లార్చి ఈ లోపు వంట చేసి వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపించేవారు. ఆకలితో కొంతసేపు ఉంచినా కూడా ఆవిడ తట్టుకోలేకపోయేవారు. ఆమె ఈ అన్నదాన విషయంలో ఎంత నిబద్ధతగా ఉండేవారంటే ఈ ఒక్క సంఘటన వింటే మనకే అర్థమైపోతుంది. అన్నదానానికి భంగం కలుగుతుంది అని ఎప్పుడు ఇల్లు కదలని సీతమ్మ గారు ఒకసారి అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు. గోదావరి వంతెన వద్ద కొంతసేపు ఆ పనివారు ఆ బండిని ఆపారు విశ్రాంతి తీసుకోవడానికి. అప్పుడు అటుగా కొంతమంది లంకగన్నవరం వైపు వెళ్తున్నారు. ఆ బండిలో ఉన్న పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలతో ఇలా చెప్పారు: ఒక అరగంట ఆగండి, మనం గన్నవరం వెళ్తాం, అక్కడ సీతమ్మ గారు ఉంటారు, ఆవిడ మన కడుపు నిండా అన్నం పెడతారు అని చెప్పారు. ఆ మాటలు విన్న సీతమ్మ గారు వెంటనే అంతర్వేది వెళ్లడం మానేసి బండిని వెనక్కి తిప్పమని తిరిగి వెళ్లిపోయారు. ఆ పసిపిల్లలకు అన్నం వండి పెట్టేందుకు. ఇలా అందరికీ అన్నదానం నిరంతరంగా చేస్తుండడంతో ఆ దంపతుల ఆస్తి అంతా కరిగిపోయి చివరికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితిలో జోగన్న గారు సీతమ్మతో ఇలా అన్నారు: ఎందుకింకా ఈ అన్నదానం? మనకి కూడా తినడానికి ఏమీ లేదు. ఎవరైనా వచ్చి తలుపు తడితే సిగ్గేస్తుంది. పెట్టడమా మానవు, కాస్తో కూస్తో ఉన్నదంతా పెట్టేస్తావు అని అన్నారు. దాంతో ఆమె ఏమందంటే, నేను ఆ మహావిష్ణువుని నమ్మి పెడుతున్నప్పుడు ఆయన నన్ను అన్నం పెట్టకుండా ఎలా ఆపగలరు? మనకి కూడా ఆయన అన్నం పెడతారు అని సీతమ్మ గారు అన్నారు. ఆ తర్వాత ఒకసారి జోగన్న పొలానికి వెళ్లి పొలం దున్నుతున్నప్పుడు ఈ క్రమంలో ఆయన గుణపంతో తవ్వుతున్నారు. అక్కడ ఏదో గట్టిగా తగిలింది ఆ గుణపానికి. చూస్తే ఒక బిందె. అది తవ్వి తీస్తే దాని నిండుగా బంగారు నాణేలు. ఆ శ్రీ మహావిష్ణువే ఇలా కరుణించాడని వాళ్ళు భావించారు. మళ్ళీ అలానే వాటిని ఉపయోగించి రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేయడం ప్రారంభించారు. ఇలా గడుస్తూ ఉండగా 1881 సెప్టెంబర్లో జోగన్న గారు చనిపోయారు. చనిపోయే ముందు పెద్ద కుమారుడు సుబ్బారాయుణ్ణి పిలిచి తల్లి చేసే అన్నదానానికి ఎప్పుడూ భంగం కలిగించవద్దని మాట తీసుకొని మరణించారు. భర్త మరణం తరువాత ఎంతో బాధతో ఉన్నా కూడా సీతమ్మ గారు ప్రతిరోజు అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఈ సీతమ్మ గారి గొప్పతనం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారత్ మొత్తం తెలిసింది. చివరికి బ్రిటిష్ చక్రవర్తులకి కూడా ఈవిడ గొప్పతనం తెలిసింది. అతిశయోక్తి ఏంటంటే అది 1902 బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి నాకు పంపించండి అని ఒక ఉత్తరం రాశారు. దేనికి అని కలెక్టర్ అడగగా, నేను చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకి నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ ఆ గోదావరి దాటి రారు కదా, అందుకే నేను ఆవిడ ఫోటోని పెట్టుకొని ఆవిడకి నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని మరొక లెటర్ రాసి పంపించారు. అప్పుడు ఆ కలెక్టర్ గారు ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లి ఫోటో అడగగా సీతమ్మ గారు ఇలా అన్నారు: నేను సన్మానాల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం ఈ అన్నదానం చెయ్యడం లేదు. నేను ఆ శ్రీ మహావిష్ణువుకి అన్నం పెడుతున్నా అనుకొని పెట్టాను.
దీనికి ఫోటోలవన్నీ ఎందుకు అని వద్దన్నారు. దాంతో కలెక్టర్, అమ్మా ఇది బ్రిటిష్ వాళ్ళు అడిగారు, మీరు ఫోటో ఇవ్వకపోతే నా ఉద్యోగం పోతుంది అని బ్రతిమిలాడారు. నీ ఉద్యోగం పోతుంది అంటే నేను తీయించుకుంటాను, కానీ మీరు అన్నం తినాలి అని చెప్పి ఫోటో తీయించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఆమె ఫోటోకి దండం పెట్టి పట్టాభిషేకం చేసుకున్నారు. బ్రిటిష్ చక్రవర్తి సీతమ్మ గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం వారి కుటుంబ సభ్యుల దగ్గర నేటికి ఉంటుంది. 1908లో అంటే 68 ఏళ్ల వయసులో ఆమెకి క్యాన్సర్ వచ్చింది. పెద్ద వైద్యం చేయించాలని ఆమె కుమారుడు సుబ్బారాయుడు ప్రయత్నించాడు, కానీ ఆవిడ ఒప్పుకోలేదు. చివరిగా చనిపోయే ముందు తన కుమారుడికి ఇలా చెప్పారు, నేను పోయాక కూడా నువ్వు ఈ అన్నదానాన్ని కొనసాగించాలి. అన్నం పెట్టేటప్పుడు కుల, మత, జాతి భేదం లేకుండా పెట్టాలని మాట తీసుకొని 1909 ఏప్రిల్ 28న ఆవిడ తుది శ్వాస విడిచారు. ఆవిడ చనిపోయాక ఎంతో మంది ఎన్నో ఊర్ల నుండి ఆవిడను చివరిసారిగా చూడాలని వచ్చారు. ఇక సీతమ్మ గారి మరణం అనంతరం తన కుమారుడు తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ అన్నదానాన్ని కొనసాగించారు. ఆస్తులన్నీ కరిగిపోయినా అలానే కొనసాగించారు. ఆమె గొప్పతనం, సేవాగుణాన్ని అప్పట్లో ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. దాంతో 2 దశాబ్దాల క్రితం వరకు తెలుగు పాఠ్యపుస్తకాలలో ఆవిడ జీవిత కథ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. సీతమ్మ గారి సేవకు గుర్తింపుగా గన్నవరంలో సీతమ్మ గారి శిలా విగ్రహాన్ని స్థాపించారు. డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర నేటి తరానికి ఖచ్చితంగా తెలియాలి. ఒక మనిషి నిస్వార్థంగా, శ్రద్ధతో, పట్టుదలతో లక్ష్య సాధన కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. వాళ్ళని ఆ దేవుడు కూడా ఆపలేడు అని ఆ సీతమ్మ గారిని చూస్తే అర్థమవుతుంది. డొక్కా సీతమ్మ గారు మన తెలుగు జాతి రత్నం. అన్నదాత సుఖీభవ. ఈ వీడియో మీకు నచ్చితే ఒకే ఒక్క లైక్ చేసి వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.